నమస్కారం గురువుగారు. నమస్కారం మాషా. షష్ఠగ్రహ కూటమి అనేది ఈ 2026 సంవత్సరంలో మనం చూడబోతూ ఉన్నామని వింటూ ఉన్నాము. ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ ఏ రాశులు కలవబోతున్నాయి, ఏ ఏ రాశుల్లో మార్పులు చూసే అవకాశం ఉంటుంది అంటారు? మనకి షష్ఠగ్రహ కూటమి ఈ సంవత్సరం 2026లో రెండు సార్లు రాబోతుంది. ఒకటి ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో. ఓకే. ఆ రోజు 6 ప్లానెట్స్ ఒకే కక్షలోకి వస్తాయి. బుధ, శుక్ర, గురు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్. యురానస్ అంటే రాహు, కేతువుకేమో నెప్ట్యూన్కి దగ్గరగా ఉంటుందని చెప్పి మనం చెప్తాం. అలాగే మళ్ళీ ఆగస్టు 12వ తేదీన 2026 సంవత్సరంలో మళ్ళీ 6 గ్రహాల అలైన్మెంట్ రెండు సార్లు రాబోతుంది. అలాగే మనకి దానికంటే చిన్న ఎఫెక్ట్స్తో ఉండేటటువంటిది 4 గ్రహాల కలయిక. అదేమో ఏప్రిల్ 18న జరగబోతోంది. శని, కుజ, బుధ అండ్ నెప్ట్యూన్, 4 గ్రహాలు కూడా. అలాగే లాస్ట్గా నవంబర్ 14, 2026 సంవత్సరంలో బుధ, శుక్ర, కుజ, గురు, ఇవి ఈ అలైన్మెంట్ జరగబోతుంది. ఇది నేకెడ్ అయితే మనం ఆ స్కైలో చూడొచ్చు మనం. ఇదొకటి. వీటి వల్ల మనం ఏం జరగబోతోంది ఏ రాశుల వారికి అంటే, మేషరాశి ఉంది. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఆ ఏలినాటి శనితో పాటు మనకి ప్రధాన గ్రహమైనటువంటి ఈ గురుగ్రహము ఎక్కడుంటుంది అనేటటువంటిది మనం పరిశీలన తీసుకుంటే, ఇప్పుడు డిసెంబర్ 5, 2025 సంవత్సరం వరకు కర్కాటక రాశిలో ఉంది. అదేమవుతుందంటే తర్వాత వక్రించి ఉన్నాడు, మిథున రాశిలోకి వెళ్తాడు. ఆ వక్రత్యాగం ఎప్పుడు జరుగుతుంది అని అంటే 11 మార్చిలో వక్రించడం అనేటటువంటిది పోయి సవ్యదశలోకి మిథున రాశిలోకి వస్తాడు. నెక్స్ట్ 2 జూన్ పర్మనెంట్గా కర్కాటక రాశిలోకి వస్తాడు. ఆ తర్వాత 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో సింహరాశిలోకి వస్తాడు. ఇది ప్రధానంగా మనం తీసుకోవాలి. కాబట్టి మేషరాశి వారికి అత్యధికమైనటువంటి లాభం కలగడానికి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో కూడా వీళ్ళకి అర్ధాష్టమ పంచమ అక్టోబర్ నెల తర్వాత అద్భుతంగా వీళ్ళందరికీ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంతవరకు కూడా అర్ధాష్టమ గురుడు ఉంటాడు కాబట్టి బిఫోర్ అక్టోబర్ 30 వరకు కూడా వీళ్ళకి కావాలనుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేవి వస్తాయి ఎంప్లాయీస్. అలాగే స్థాన భ్రంశం అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంది. ఇక వృషభ రాశి దగ్గరికి తీసుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఖర్చు అధికంగా ఖర్చు ఉంటుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. అండ్ ఒక స్త్రీ వలన గండం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది వృషభ రాశి వారికి. ఎప్పుడు వృషభ రాశికి స్త్రీ గండంతోనే ఉంటుంది అనమాట. అలాగే మిథున రాశిని తీసుకున్నప్పుడు మనము జన్మంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మనకి షుగర్, డయాబెటీస్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. మిథున ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల స్వీట్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అయితే విదేశీ యానానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ మళ్ళీ కర్కాటక రాశి వారికి మనకి ఈ జూన్ 2 తర్వాత జన్మంలోకి వస్తుంది. అంతకుముందు జూన్ 2వ తేదీ వరకు ఈ షష్ఠగ్రహ కూటమాలు, ఈ అర్ధాష్టమ గ్రహ కూటమాలు, 4 గ్రహాల కూటం వల్ల ఏమో జరుగుతుందంటే మనకి ఈ యొక్క పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకంటే అప్ టు 2 జూన్ వరకు. కారణం ఏంటంటే మనకి ద్వాదశంలో ఉన్నటువంటి గురుడు లీగల్ ప్రాబ్లమ్స్లో కిరికించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ అని, బంధువులని, వాళ్ళు అడుగుతున్నారని బ్యాంకు లోన్ల పైన లేకపోతే అప్పుల దగ్గర మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి మనం కనుక ఇప్పించినప్పుడు సెక్యూరిటీలు, షూరిటీలు సంతకాలు పెట్టినప్పుడు సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది. కంపల్సరీ నువ్వు తీసుకున్నట్టే లెక్క నువ్వు షూరిటీ పెడితే. దానివల్ల వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. ఇకపోతే కర్కాటక రాశి వారు లేట్గా అయినా కూడా మిగతా ఆస్పెక్ట్స్లో బాగుంటుంది. అదే షష్ఠగ్రహ కూటమి వల్ల లాభాలు కూడా ఉంటాయి. మొన్న జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్లో హార్మోని ప్రీత్ కౌర్, ఆమె అష్టమంలో రాహు ఉన్నప్పటికీ కూడా గురుడు జన్మంలో ఉన్నప్పటికీ కూడా కొట్టిపడేసింది. అంటే కర్కాటక రాశి వాళ్ళు లేట్గా అయినా విజయం సాధిస్తారు. ఆరోగ్యమే సూరిటీ సంతకం అజాగ్రత్త వల్ల ఇరుక్కుంటారు, కానీ సక్సెస్ అనేది వస్తుంది. అలాగే సింహరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ముఖ్యంగా, అలాగే గురుగ్రహ ప్రభావం జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా
వీళ్ళు కూడా అజాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే మధ్యవర్తిత్వం చేసి సూర్టీలు పెడితే వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, కాస్త చాదస్తం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, అండ్ జెనిటల్ ప్రాబ్లమ్స్, వెనీరియాలజికల్ ప్రాబ్లమ్స్, తర్వాత చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, సుఖ వ్యాధులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి భార్యాభర్తల గొడవ ఉంటుందన్నమాట. ఇది కొంచెం తగ్గుతా ఉంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళు కూడా ఇంట్లో కొట్టుకుంటారు అనమాట. అంటే విదేశాల్లో భర్త ఉంటే ఇంకొక దేశంలో భార్య ఉండడము, ఒకే స్టేట్లో ఉంటే వేరే వేరే ఊర్లలో ఉండడము, ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్లలో ఉండడము, ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉంటూ వాట్సాప్లో మాత్రమే మాట్లాడుకుంటూ కన్యారాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఇక తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నాయి. మిగతా ఆస్పెక్ట్స్లో ఆదాయాలు ఇవన్నీ కూడా పర్వాలేదు. కొంతమందికి ఉద్యోగ భంగాలు రెసెషన్ పీరియడ్లో ఉన్నాయి. ఇక వృశ్చిక రాశిని చూసుకుంటే అర్ధాష్టమ రాహువు, పంచమ శని వక్రించున్నాడు. అలాగే గురుడు కూడా మనకి మిథున రాశిలో అష్టమంలో ఉన్నాడు. అందువలన జూన్ 2 వరకు 2025 సంవత్సరం వరకు అసలు బాగుండలేదు. కానీ జ్యోతిషం ఎంత అద్భుతమైనటువంటిదంటే ఇప్పుడు మనకి ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని నేను పదే చెప్పాను. మిగతా రాశులు బ్యాలెన్స్ బాగుండకపోయినా దాని ద్వారా ఏం జరిగిందంటే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ వృశ్చిక రాశి అతను ఈ గ్రహాలన్నీ బాగోకపోయినా కేవలం ఒక్క గురుడు బాగుండడం వల్ల హేమీలు కొట్టుకుంటూ వచ్చేసి చిన్న పిల్లగాడు ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడు, కొట్టేశాడు ఎమ్మెల్యే పోస్టు. ఆ విధంగా అంటే వృశ్చిక రాశి వారికి కూడా ఆదాయపరంగా ఉద్యోగాల రీత్యా బాగుంది. కాకపోతే చెడ్డ వాళ్ళతో స్నేహాలు అనేటటువంటివి ఉంటాయి. వాళ్ళు ఇచ్చేటటువంటి చెడ్డ సలహాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇది వృశ్చిక రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారికి కోటాను కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చామండి మేము, వడ్డీలు కట్టి, మరి ఏంటండి పరిస్థితి అనేటటువంటి వాళ్ళకి అర్ధాష్టమ శని వక్రించి ఉన్నాడు. అలాగే ఈ యొక్క అష్టమ గురుడు 2 జూన్ నుంచి ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం కష్టమైనటువంటి సమస్యగా మనం తీసుకోవాలి. అండ్ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. కానీ అక్టోబర్ 30 తర్వాత తగ్గిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మకర రాశి వారు ది బెస్ట్ అనమాట. భార్యాభర్తల ఫైటింగ్స్లో నెంబర్ 1 ఫస్ట్ మార్క్ వీళ్ళకే ఇవ్వాలి. అందువలన వీళ్ళకి అటువంటివన్నీ కూడా ఇప్పుడు గురుడు మనకి కర్కాటక రాశిలోకి వచ్చేయడం వల్ల తప్పకుండా ఇదంతా కూడా తగ్గిపోతుంది, ఈ గొడవలన్నీ తగ్గిపోతాయి. అయితే అప్పుల బాధలు అనేటటువంటివి కొంచెం ఉంటాయి అన్నమాట. ఈఎంఐలు అన్ని భారీ బడ్జెట్లో ఇల్లులు అవన్నీ కొనేశారు, పెద్ద పెద్ద విల్లాలవి. మరి ఈఎంఐలు కట్టాలి కదా, వాహనాలు చిన్న వాహనాలు కాకుండా రేంజ్ రోవర్లు ఇలాంటివి కొనేశారు. ఆ విధంగా మనం అప్పుల సమస్య అనేటటువంటిది మకర రాశి వాళ్ళకు ఉంది. అంతేకాదు నవంబర్ 25వ తేదీ వరకు అష్టమ కేతుగ్రహం ఉంది. మరణతుల్యమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. అంటే చిన్న ప్రాబ్లం కూడా సూసైడ్ చేసుకోవాలేమో అని అనిపించేలాగా మనస్తత్వం ఉంటుందన్నమాట. వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి కూడా, వృషభ రాశికి కూడా అర్ధాష్టమ కేతువు కాబట్టి విదేశాలకు పంపిస్తాడు. కానీ చిన్నగా ఎవరైనా కానీ డిస్కరేజ్ చేసినా, ఎవరైనా ఇచ్చేసినా వెంటనే వాళ్ళు ఆలోచన విధానం మీద మారిపోతుంది, సూసైడ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని. ఆ విధంగా మనకి ఇక మన మిత్రుడైనటువంటి చిర్రాబులు గారికి కూడా ఈ ఫోన్స్, పిచ్చి ఫోన్స్ ఇవి రావడం వల్ల పాపం వాళ్ళు సత్యబాబు గారు, ప్రియా చౌదరి గారు చెప్తున్నారు, ఆ వాట్సాప్లు బెదిరింపులు ఇవి రావడం వల్లే పాపం ఆయన హార్ట్ హోల్స్ పడి అదే స్టంట్ వేయించుకున్నాడు. ఇది అర్ధాష్టమ కేతు అయింది. అందువలన అంటే అలా భయపెడతారనమాట. అది ధైర్యంగా ఉండాలి వీళ్ళు. నెక్స్ట్ కుంభరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది. దీనివల్ల వీళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. ఆరోగ్య సమస్యలు మనకి నర్వస్ వీక్నెస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమాలు, ఈ 4 గ్రహాల కూటముల ప్రభావం వలన వీళ్ళకి అప్పుల బాధలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ అప్పులు కొంచెం తీరేటటువంటి అవకాశాలు కొద్దిగా వీళ్ళకి కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి మాత్రము ఉన్నాయి. అక్టోబర్ 30వ తేదీ దాటిన తర్వాత
కుంభరాశి వారికి గురుడు సప్తమ స్థితిలోకి వస్తున్నాడు. దాని ద్వారా అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మీనరాశి వారికి ద బెస్ట్ లాభపడేటటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. ఎందువల్లంటే పాపం ఇప్పటి వరకు కార్ రేసుల్లో, క్యాసినోస్లో, ఈ యొక్క పందాలలో, రాజకీయ పందాలలో వీళ్ళంతా కూడా పందాలు కాసి వీళ్ళంతా లాస్లు అయ్యారు. అటువంటి వాళ్ళకి రేపు 2 జూన్ 2025 సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళకి గురుడు పంచమంలోకి వస్తున్నటువంటి కారణంగా శుభకార్యాలు చేస్తారు వీళ్ళు. అలాగే ఉద్యోగాలు వస్తాయి, రెసెషన్ పీరియడ్ అన్నీ కూడా పోయి బ్రహ్మాండంగా వీళ్ళకి బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే భార్య యొక్క ఆరోగ్యం గురించి, అలాగే ఎఫినిటీ అనేటటువంటిది భార్యాభర్తల మధ్య తగ్గుతుంది. ఓకే, అంటే భార్య చెప్పినట్టు అంతకుముందు గుడ్డిగా వినేటటువంటి వాళ్ళు వినకపోవడం, మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి విషయాలు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొన్ని పరిహారాలు మాత్రం చేసుకోవాలి. తప్పకుండా సార్. సో ఇందులో మేజర్గా కనుక మనం చూస్తే వృశ్చిక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వారికి కొంత మేజర్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ సూసైడల్ టెండెన్సీ కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటారు. 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.